వచ్చే 3 రోజుల పాటు తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం హైదరాబాద్లో 37 నుంచి 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా ఉత్తర తూర్పు తెలంగాణ జిల్లాల్లో 40 డిగ్రీల సెల్సియస్ దాటాయి. ఇక ఇప్పుడే ఎండలు ఇలా ఉంటే రాబోయే రోజుల్లో ఎండవేడిని ఎలా తట్టుకుంటామని ప్రజలు ఆలోచిస్తున్నారు. మండే ఎండలకు మధ్యాహ్న సమయంలో తిరిగేవారు సంఖ్య తగ్గిపోతోంది. ఇక ఏడాది ఉష్ణోగ్రతలకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి విషయాలు అందిస్తారు. బాణుడి ప్రతాపం కొనసాగుతుంది. మధ్యాహ్నం సమయంలో బయటకు రావాలంటే కూడా ప్రజలు ఆలోచించాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మధ్యాహ్నం టైంలో 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజలు బయటికి రావాలంటే కూడా భయపడాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే చలికాలం నుంచి ఎండాకాలంలోకి వచ్చేసరికి చాలామందికి కొన్ని రకాల మార్పుల వల్ల వారి బాడీ డిహైడ్రేట్ కావడం, అదేవిధంగా కోల్డ్, ఫీవర్ లాంటి వ్యాధులు కూడా రావడంతో ప్రజలు ఒక్కసారిగా వాతావరణం మారిపోవడంతో బయటకు రావాలంటే కూడా ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం వాతావరణ శాఖ ఇచ్చిన లెక్కల ప్రకారం ఈసారి తెలంగాణలో గతంతో పోల్చుకుంటే, అంటే గత ఏడాదితో పోల్చుకున్నా, అదేవిధంగా గత 20 నుంచి 30 ఏళ్ళ ఉష్ణోగ్రతలతో పోల్చుకున్నప్పటికీ ఈసారి ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని కూడా వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇక ఇప్పటికే మార్చి మొదటి వారంలో భారతీయ వాతావరణ కేంద్రం అన్ని రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్స్ని జారీ చేసింది. దాంట్లో ముఖ్యంగా ఈసారి ఎక్కువ వడగాల్పులు, అదేవిధంగా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని కూడా భారతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక తెలంగాణ వాతావరణ శాఖ ఇచ్చిన లెక్కల ప్రకారం ఈసారి ఎక్కువగా, అంటే ప్రతి ఏడాది ఒక 7 రోజుల పైగా హీట్ వేవ్స్, వేడి గాల్పులు ఉంటే ఈసారి అవి 15 రోజుల పైగా వడగాల్పులు అనేటివి, అదేవిధంగా హీట్ వేవ్స్ వార్నింగ్ అనేటిది ఈసారి ఉంటుందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం హైదరాబాద్లో 37 నుంచి 39 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతుంటే ఉత్తర తూర్పు తెలంగాణ జిల్లాలైన ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, ఆదిలాబాద్, అదేవిధంగా మంచిర్యాల, ఈ జిల్లాల్లో ఇప్పటికే 40 డిగ్రీల దాటి ఉష్ణోగ్రతలు అక్కడ నమోదవుతున్నాయి. దీంతో ఆయా జిల్లాల్లో ప్రజలు బయటికి రావాలంటే కూడా మధ్యాహ్నం సమయంలో ఆలోచించాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే చలికాలం నుంచి ఎండాకాలంకి వచ్చేసరికి ప్రజలందరూ కూడా కొంత భయాందోళన చెందుతుంటారు. ఎందుకంటే శరీరంలో కూడా కొన్ని మార్పులు వస్తుంటాయి. నీటి శాతం శరీరంలో ఏమాత్రం తగ్గినా బాడీ డిహైడ్రేట్ అయిపోయి వాళ్ళు నీరసం, అదేవిధంగా ఇతర స్పృహ కోల్పోవడం, వడదెబ్బ తగిలడం ఇలాంటి పరిణామాలు ఎదురవుతాయి. కాబట్టి ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకొని రోడ్ల మీదకి రావాలని అటు హెల్త్ డిపార్ట్మెంట్ కూడా ప్రజలకి సూచనలు చేస్తుంది. ఇక ఈసారి ఎండలు మరింత ఎక్కువగా ఉంటాయన్న నేపథ్యంలో అటు ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు వాతావరణ శాఖతో సమన్వయం చేసుకొని ప్రజలకు తగిన సూచనలు, జాగ్రత్తలు అన్నిటిని కూడా జారీ చేస్తుంది. ఇప్పటి వరకు హెల్త్ డిపార్ట్మెంట్ కూడా కొన్ని సూచనలు జారీ చేసింది. ప్రజలు మధ్యాహ్నం సమయంలో అవసరమైతే తప్ప లేదా బయటకు రావకండి, అత్యవసరమైతేనే బయటికి రావాలని కూడా సూచనలు, అంటే రాబోయే రోజుల్లో హీట్ వేవ్స్ ఎక్కువగా ఉంటే అవసరం అయితే తప్ప మధ్యాహ్నం సమయంలో బయటికి రావాలని కూడా హెల్త్ డిపార్ట్మెంట్ సూచనలు జారీ చేస్తుంది. అదేవిధంగా దాహం వేసినప్పుడు కాకుండా నీళ్లు తరచుగా తాగుతూనే ఉండాలి. ఎక్కువగా ద్రవ పదార్థాలు ఈ ఎండాకాలంలో తీసుకోవాలని కూడా సూచిస్తున్నారు. ముఖ్యంగా 3 నెలల పాటు, మార్చి, ఏప్రిల్, మే, ఈ 3 నెలల పాటు కూడా ప్రజలు శరీరానికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. నీటి శాతం ఎక్కువగా ఉంచుకోవాలి. అదేవిధంగా కూల్ డ్రింక్స్ లాంటివి తాగకుండా మజ్జిగ, కొబ్బరి బొండం ఇవి తీసుకోవాలని కూడా సూచిస్తున్నారు. ముఖ్యంగా ఏదైనా మధ్యాహ్నం సమయంలో పనిచేసే వాళ్ళు రోడ్డు మీదనే, అదేవిధంగా ఎండకు పనిచేసే వాళ్ళు తగిన సమయంలో నీడకి ఉండే విధంగా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కూడా వైద్యులు సూచిస్తున్నారు. ఇక వాతావరణ శాఖ లెక్కల ప్రకారం ఈసారి గతంతో పోల్చుకుంటే ఈసారి ఎండలు ఎక్కువగా ఉంటాయని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. ఇక రాబోయే రోజుల్లో, అంటే మరో 2-3 రోజుల్లో ఎక్కువగా, అంటే 40 డిగ్రీలను దాటి తెలంగాణలో ఎక్కువ చోట్ల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇక తెలంగాణలో ఏప్రిల్లో, మేలో మరింత ఎక్కువగా ఉష్ణోగ్రతలు ఈసారి ఉండే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. కెమెరామెన్ అఖిల్తో విశాల్, స్వతంత్ర టీవీ.